ఏదో మేము కూడా దాదాపు ఒక 6 నెలలు దీని మీద పోరాటం కాబట్టి పాల్గొన్నాం. యాక్చువల్లీ ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ ఉండే. మిత్రులారా, నా పేరు ప్రదీప్, PYL ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు మీకు ఒక కరపత్రం అందింది అనుకుంటున్నాను. ఆ కరపత్రం రాసేటప్పుడు మాది 0 నాలెడ్జ్. అది మేము చూసుకుంటే ఇంకా మాకు అది 0 నాలెడ్జ్తో రాసింది. ఇంకా అది పరిపూర్తిగా వైద్యం మీద మాకు అవగాహన లేదు. హాస్పిటల్లోకి వెళ్ళాలి అని అంటే ఏదో ఒకటి ఆయుధం కావాలి కాబట్టి ఒక పాంప్లెట్తో పోయినాం. తర్వాత హాస్పిటల్ 5 నెలలు 6 నెలలు తిరిగిన తర్వాత పుస్తకం వేయాలా, కరపత్రం కాదనుకున్నాం. అంటే ఇసుక పోయేలాగా అనిపించింది అనమాట. అంటే మెడికల్ మాఫియా అంత లెవెల్లో ఉంది. అందులో RMP దగ్గర నుంచి PMP దగ్గర నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు మేము 6 నెలలు దాదాపు ఏమాత్రం వదిలిపెట్టుకోకుండా ఈ తిరిగే క్రమంలో చిన్న క్లినిక్ హాస్పిటల్, మెడికల్ షాపులు, డయాగ్నోస్ సెంటర్లు, తర్వాత బస్తీ దవాఖాన్లు, ఏరియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద ENT హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ సర్వే చేసాం. తిరిగిన తర్వాత కొన్ని హాస్పిటల్స్ ముందు, నిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం, గాంధీ, ENT ఇవన్నీ హాస్పిటల్ తర్వాత DMHO ఆఫీస్ ముందు ధర్నాలు చేసిన తర్వాత చివరిగా ఈ పక్కన హాల్లోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఒక 100 మంది మహిళలు, మా PYL యూత్ ఆర్గనైజేషన్స్ అందరిని పిలిచి DMHO గారు హైదరాబాద్, వెంకటయ్య గారు, సోషల్ వర్కర్స్, అట్లానే కోదండం సారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. దాదాపు ఒక 1 మంత్ బ్యాక్. సార్ అశోక్ సార్ వీళ్ళని కూడా పిలిచాం, కానీ దయాల్ సింగ్ సార్ వీళ్ళందరూ పిలిచాం, కానీ సార్ అవకాశం చేసినాం. మిమ్మల్ని కలిసినప్పుడు బహుశా RMPలు ఇందిరా పార్క్లో ధర్నా చేసిన రోజే బహుశా మిమ్మల్ని కలిసాం ఒక ఇష్యూ మీద. ఇట్లా అనేక విషయాలు దాని మీద చర్చ జరిగాం. మీ RMPలు చాలామంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే అక్కడికి వచ్చాం, మా కరపత్రాలు పెంచాం, మాకుండే డిమాండ్స్ ఎవరు ఉన్నాయి. RMPలు కూడా మా యూత్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డాక్టర్లు కూడా మా దాంట్లో యూత్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే డ్రగ్స్, గంజాయి మీద కూడా చేస్తాం కాబట్టి. మిత్రులారా, ప్రధానంగా మేము సర్వేలు చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్ తీసుకుంటే రోజుకి 2000 మంది వస్తారు ఓపీలు. 2000 మంది ఓపీలు వస్తే వాళ్ళకి డాక్టర్ స్లిప్లు రాసిస్తే, మందుల చీటీ రాసిస్తే, ఒక 10 రాసిస్తే 2 మాత్రమే అక్కడ దొరుకుతాయి. మిగతా 8 ఎక్కడ తెలుసుకోవాలంటే అక్కడ ఆల్రెడీ 4 మెడికల్ షాపులు ఉంటాయి. ఆల్రెడీ 4 మెడికల్ షాపులు వీళ్ళు రాసినవి ఈ ఫార్మసీలో దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే బయట కొనుక్కోవాలి. బయట వరకు ఎందుకు వెళ్ళాలని అక్కడ 4 మెడికల్ షాపులు ఉంటాయి. వాటికి బిల్లులు కూడా ఇవ్వరు. మేము వెళితే బిల్లులు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు అడగలేదు అంటారు. మేము తిరిగిన ప్రతి చోట్ల నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినాం. రోజుకి 3500 నుంచి 4000 మంది పేషెంట్లు వస్తారట. అక్కడ 3 ప్రైవేట్ మెడికల్ షాపులే ఉంటాయి. ఒక్క మెడికల్ షాపులకి ఒక నెలకి అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ పాడుకున్నారు కాబట్టి 1,20,00,000 కట్టాలట. మీరు ఇప్పుడు మెడికల్ షాపులు, నిమ్స్ హాస్పిటల్కి వెళితే ఒక మెడికల్ షాపులు క్యూలు కట్టుంటారు, ఎగబడుతుంటారు మందుల షాపు కోసం. ఇన్ని బస్తాలు తీసుకెళ్తుంటారు. ఒక్క మెడికల్ షాపులు ఆ నిమ్స్ హాస్పిటల్కి కట్టాల్సింది 1,20,00,000 టెండర్. ఒక మెడికల్ షాపులు 3 ఉంటాయి. ఒకటి కూడా గవర్నమెంట్ ఉండదు, జనరిక్ మందులు ఉండదు. దీని మీద మేము ఫైట్ చేసినాం, ధర్నా చేసినాం. మేము ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసు కూడా పెట్టారు. సార్ కేసులు మాకు పెద్ద విషయం కాదు. ENT హాస్పిటల్కి వెళ్ళినాం. ENT హాస్పిటల్కి వెళితే 2000 మంది ఉంటారు రోజుకి. 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ హాస్పిటల్. ఒక డాక్టర్ని కలవాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 2 గంటలు, డాక్టర్ని కలవాలంటే 2 గంటలు. మళ్ళీ 4% మంది మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారిపోతున్నారట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటలే ఇలా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లోకి మేము వెళితే రానియట్లేదు కాబట్టి బ్యాడ్జీలు పెట్టుకోకుండా సహజంగా పేషెంట్ కనుక్కోవడం కోసం వెళ్ళినాం. ఎంత విచిత్రమనంటే చాలా బాధాకరమే. కొన్ని బిల్లులు తీసుకున్నాం. ఈ మధ్య RMPల మీద ఒక కంప్లైంట్ ఉంది, మా అక్క చెప్పింది. RMPల మీద ఎట్లా ఉన్నది అని. RMPలు కొంతమంది ఫోన్ చేసి మా పేషెంట్ వస్తానని నమోదు చేయించుకుంటారు. కొంతమంది డైరెక్ట్ తీసుకొని వెళ్తారు. వీళ్ళిద్దరు తర్వాత కొట్టుకుంటారు. ఆ పేషెంట్ నేను పంపినా డాక్టర్ నాకే డబ్బులు ఇవ్వాలని. ఇది నగ్న సత్యం. ఈ RMPల వ్యవస్థే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం చెప్తాను. ఖమ్మం RMPలు కూర్చొని ఏ హాస్పిటల్ లేపాలి, ఏ హాస్పిటల్ పడగొట్టాలనేది RMPలే డిసైడ్ చేస్తారు. నాకు ఖమ్మం కాబట్టి చెప్తున్నా, అంత బలంగా ఉన్నది RMPల వ్యవస్థ. నేను అందరిని అంటలేదు, అందరు డాక్టర్ని అనట్లేదు, అన్ని హాస్పిటల్ అంటలేదు, కానీ RMPల మీద ఉన్నంత ప్రచారము ఏది లేదు. RMPని ఎవరు ఇట్లా తయారు చేశారు? చిన్న వైద్యం చేసుకునే గ్రామీణ వైద్యులు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, అసలు పెద్ద డాక్టర్లు కూడా చేయని వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు. మా వాళ్ళలో చాలామంది సిన్సియర్గా యూత్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, చిన్న పెట్టుకొని. కానీ అంతకంటే దారుణంగా మెడికల్ దాంట్లలో పర్సంటేజ్, డాక్టర్ ఫీజులో దాంట్లో పేజీ, ఈ పేషెంట్కి ఎంత వస్తుందని చెప్పే పరిస్థితి కూడా ఉంది.
ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవేట్ మా రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నష్టాలకు గురైన వాళ్ళని తీసుకొచ్చాం, బిల్లులు సహా వచ్చినాం. ఈ మధ్య విద్యానగర్లో ఒక పేషెంట్ వెళ్ళింది, కడుపులో నొప్పి వెళ్తుందనంటే భవన నిర్మాణ కార్మికురాలు ఆమె, రోజుకు 500, 15 రోజులు పని దొరుకుతుంది. హాస్పిటల్కి వెళ్తే కడుపు నొప్పి అని అంటే ఈ గర్భసంచి తీసేయాలి, 70,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుందని చెప్పారట. ఆమె మాకు కాంటాక్ట్ చేస్తే మేము నీలోఫర్కి రిఫర్ చేసినాం. ఆమెకి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఉంది, ఇప్పుడు పనికి వెళ్తుంది. అంటే 70,000 కట్టాల్సి వచ్చేది. మనం మా రౌండ్ టేబుల్లోకి వచ్చి చెప్పింది రికార్డ్ చేసినాము, మేము మీడియాకి కూడా రిలీజ్ చేసినాం. అట్లానే ఒక లివర్ సమస్య, చిన్న సమస్య వస్తే ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిండు, ఖమ్మం పేషెంట్. అక్కడికి వెళితే 17 లక్షల బిల్లు అయ్యింది. ఉన్న అరెకరం అమ్మిండ్రు, ఆ బాబు కూడా చనిపోయాడు. బహుశా అది 30 ఏళ్ళ వయసు పిల్లోడే. బాబు చనిపోయిండు, 17 లక్షల బిల్లు కట్టిండ్రు, భూమి అమ్ముకున్నారు. ఆఖరికి ఏమైందంటే తల్లిదండ్రులు, ఆ పిల్లలకి తండ్రి లేడు, భూమి లేదు. ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అలానే హైదరాబాద్కి ట్రైన్లో వస్తూ సికింద్రాబాద్లో తిరిగిన అతనికి మోషన్స్ అయితే పక్కనే యశోద హాస్పిటల్కి వెళ్ళింది. మోషన్స్ అయితే బిల్లు ఎంత అయిందంటే, నేనే ఉన్నా అక్కడ, బిల్లు ఎంత అయిందంటే 1,20,000 బిల్ అయింది. జస్ట్ మోషన్స్ అయింది అంటే యశోద హాస్పిటల్లో 1,20,000 బిల్ అయింది. డాక్టర్ వచ్చిపోయినందుకు 6,000 బిల్లు వేశారు. నర్సుల పేరు మీద, ఫుడ్ పేరు మీద ఇష్టారాజ్యంగా బిల్లు వేశారు. మేమేమంటున్నానంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఆఖరికి గూగుల్లో చూసే, బస్సు దవాఖానకు వెళ్తే గూగుల్లో చూసి మెడిసిన్ రాస్తాడు ఒక డాక్టర్. మేము సర్వేకి వెళ్తే ఇది మేము ఏం చెప్పుకోవాలి? డాక్టర్లు ఎలా ఉన్నారు, ఎలా తయారవుతారు అంటే 100 కోట్లు పెట్టుకున్న హాస్పిటల్స్ నుంచి వస్తే అలానే వస్తారు. నిజంగా గవర్నమెంట్ చదివించి దాన్ని స్ట్రిక్ట్గా చేస్తే మంచి డాక్టర్లే వస్తారు. ఇట్లా ప్రతి హాస్పిటల్లో మా సర్వేలలో చాలా మెడికల్ షాపులు కూడా తిరిగినాం. మెడికల్ షాపులలో ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ లేరు. మరీ ముఖ్యంగా అపోలో వాళ్ళకి ఎక్కువ తిరిగినాం, ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ లేరు. లంచ్కి వెళ్ళిండు, అటుపోయిండు, ఇటుపోయిండు అంటున్నారు, కానీ ఎక్కడ ఫార్మసిస్ట్ లేరు, ఎక్కడ బిల్లులు ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా ఏమి నమోదు చేయట్లేదు. మేము కమలాసన్ రెడ్డి గారిని కలిసినాం, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సార్ని కలగడానికి పోతే సార్ ఏదైనా నెత్తి నోరు బాగుకొని మేము చెప్పముందే తెలుసు, మరీ ముఖ్యంగా అపోలో హాస్పిటల్ ఉందని మేము ఆల్రెడీ రాసినాం, అపోలో హాస్పిటల్ ఉందని సారే చెప్తున్నారు. అంటే దాని మీద చర్య తీసుకునే వాళ్ళే లేదు. 11,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు వాళ్ళకి, 14 గంటలు పని చేయించుకుంటారు. అంత చదువు చదివిన వాళ్ళు 11,000 హైదరాబాద్లో అసలు సాధ్యమవుతుందా? కనీసం వేతనమే 26,000 హైదరాబాద్లో. అంటే 11,000కు అంత చదువు చదివి ఫార్మసిస్టులు లేకోకుండా జాబులు చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ షాపులలో చూస్తే చాలా విషయాలలో లేకుండా బిల్లులు ఎవరు, దాని రేటు అధికంగా ఉంటాయి. ఈ దాదాపు 73 మంది ఏమో దాని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఉంటారట. 40,000 మెడికల్ షాపులు ఉన్నాయి. ఇన్నిటిని మేము ఎలా తిరుగుతామని కమలాసన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మెడికల్ షాపులు దుకాణం లాగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నాయి. ఒక ఫార్మసిస్ట్ ఉంటే చాలు వాటిని కొనుక్కొని అమ్మే పరిస్థితుంది. అట్లానే ఆర్ఎంపీలే కాకుండా క్లినిక్లు వాళ్ళు కూడా తిరిగినాం. క్లినిక్ వాళ్ళ హాస్పిటల్లో చాలా టేబుల్ మీద డయాగ్నోస్ సెంటర్లు ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటాయి, అన్నీ వీళ్ళు రికమెండేషన్ చేసేవన్నీ టేబుల్ మీదే ఉంటాయి. అంటే వీళ్ళు పలానా హాస్పిటల్ బొమ్మ అంటారు. మార్కెటింగ్ వ్యవస్థ ఈ క్లినిక్ సెంటర్లు చుట్టూ తిరుగుతుంటారు. మా రూమ్ పక్కన ఉన్న దగ్గరికి ఒక హాస్పిటల్కి వెళ్తే దరిద్రంగా శివం రోడ్ దగ్గరకు ఒక హాస్పిటల్కి వెళ్ళింది. దాని మీద చాలా నెగిటివ్ ఉంది. వెళ్తే కిడ్నీలు పాడైంది అని చెప్పిండు. ఈయన సాధ్యం కాక కిడ్నీలు పాడేస్తే కిడ్నీలు పాడైంది అన్నారు. దాదాపు 2 కిడ్నీలు మార్చాలన్నారు. మేము వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్తే కిడ్నీలు ఏం పాడగలేదని మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఒక హాస్పిటల్లో ఎట్లా బిల్లులు వేస్తారు, ఎట్లా భయపెడతారు అనేది మేము స్వయంగా చూసిందేమన్నమాట. ఇంకా ఈ మోసాలలో అంబులెన్స్ వాళ్ళు కూడా తోడయ్యారు. మేము చాలా రోజుకి 1-2 జిల్లాల నుంచి వస్తారు. ఇంత మూలనున్న హాస్పిటల్కి మీరు ఎలా వచ్చారంటే అంబులెన్స్ వాళ్ళు పట్టుకొచ్చారంటారు. అంటే అంబులెన్స్ వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో మనం గమనం చేస్తే పేషెంట్లు ఎంతమంది ఉంటారో మెడికల్ రిప్రజెంటేషన్స్ కూడా అంతమంది ఉంటారు. అంటే ఒక డాక్టరు ఏ మందు రాయాలి, ఏ ట్యాబ్లెట్ రాయాలి, ఏ కంపెనీ మందు రాయాలని చెప్పేసి ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఉంటున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ని కలిసాం. అంటే ఒక డాక్టర్ని కన్విన్స్ చేస్తుంటారు అనమాట. మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం 4 దాటితే పేషెంట్లు ఉండరు, మొత్తం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే ఒక మెడికల్ షాప్ ఏ మందు ఏం రాయాలనేది వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితులలో ఉన్నది వాళ్ళ కంపెనీలు అనమాట. ఎంఆర్పి ఇప్పుడు క్యాన్లా ఉంది, లేకపోతే మాస్క్ ఉంది, 25 రూపాయల మాస్క్ని 250 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉంది. అంటే ఎంఆర్పిలో కూడా మోసమే. కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ఇష్టారాజ్యంగా రేట్ వేసుకోండి, మాకు తక్కువ రేట్కి ఎక్కువ రేట్ ఎంఆర్పి వేయండి, మాకు తక్కువ రేట్కి అమ్మండి, మేము ఎక్కువ రేట్కి వేసుకుంటామని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది. చిన్న ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతుంది. ఏ స్థాయిలో ఆ స్థాయిలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అట్లా ఇంతకుముందు న్యూట్రిషన్ కూడా ఉంది. ఎంత బాధాకరం అని అంటే
43 పెద్ద హాస్పిటల్ చూస్తే 43 పోస్టులలో న్యూట్రిషన్ పోస్ట్ ఖాళీ ఉంది. అంటే ఒక పేషెంట్కి ఈ ఫుడ్ ఎలా ఇవ్వాలి, కానీ ఒక్కొక్క పేషెంట్కి ఇన్ పేషెంట్ వాళ్ళకి గవర్నమెంట్ 80 రూపాయలు ఇస్తుంది, 72 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. అంటే ఒక కూరగాయలు ఏమి ఇవ్వాలి అనేది ఒక గాంధీలో మాత్రమే ఉన్నారు, మిగతా ఏ హాస్పిటల్లో లేదు. అంటే ఒక కాంట్రాక్ట్ ఏ భోజనం ఎలా ఇస్తారు అనేది ఏమీ లేదు. ఎట్లా ఇస్తారు అని అంటే ఒక విజయ పాల ప్యాకెట్ మాత్రమే పాలు, మిగతా ఏమీ పాలు కావు. కూరగాయల విషయంలో కానీ నూనె ఏది వాడుతున్నారు అనేది కూడా ఒక న్యూట్రిషన్ డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. ఇక్కడ గాంధీలో మాత్రం స్ట్రిక్ట్ చేస్తారు, మిగతా హాస్పిటల్లో ఇష్టారాజ్యం చేస్తారు. అంటే నీలోఫర్లో చిన్న పిల్లలకి ఇచ్చే పాలు ప్రైవేట్ మదర్ డైరీ ఏది ఇస్తారు, అవి అన్ని పాలు పిల్లలకి ఇవ్వకూడదు. న్యూట్రిషన్ డాక్టర్లే చెప్తున్నారు. ఇవేం ఎలా జరిగిపోతున్నాయి అంటే న్యూట్రిషన్ డాక్టర్లు ఉండాలి, 1000 మంది డాక్టర్లు, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని మన దగ్గర 685కి ఒక డాక్టర్ ఉన్నారు. అది సమస్య. అది అసలు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా అనేది ప్రధాన సమస్య ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సిబిఐటి కాలేజీకి ఒక ఫీజు ఉంటుంది, చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీకి ఒక ఫీజు ఉంటుంది. అంటే ఆ ఎక్విప్మెంట్ పెట్టి ఆ కాలేజీలో పరికరాలను బట్టి ఇచ్చే లెక్చరర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్ని బట్టి వాళ్ళకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని ఉంటుంది మేము విద్యార్థి సంఘంలో తిరిగేటప్పుడు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి ఏ హాస్పిటల్కి ఎంత అనేది ఎందుకు ఉండడం లేదు అని మేము ఏమంటున్నాం. అట్లనే విద్యాశాఖ కమిషన్ చేసినట్టు దీనికి కూడా కమిషన్ వేయాలని చెప్పేసి మేము రౌండ్ టేబుల్లో తీర్మానం చేసినాం. అందుకే ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఏ హాస్పిటల్కి ఎంత ఉండాలనేది ప్రధానంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ పట్ల నియంత్రణ అనేది ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎంపీలు అయితే ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి. ఈ ఏదైతే వైద్యం చేయడం అనేది డాక్టర్లుగా మార్చాలనే దాంట్లో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఎవరైనా మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించాలి అని మీరు ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే మేము అది సంఘీభావం తెలవలేకపోయినాం. మిమ్మల్ని డాక్టర్లుగా కాదు, గ్రామీణ వైద్యులుగా మేము చేసే చిన్న చిన్న వైద్యులలో మేము చేస్తామనేది ఉంటే మేము సంఘీభావం తెలుపుతాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో అంత లోపలికి వెళ్ళి ఎవరు ఏ డాక్టర్ పోవట్లేదు. మీరు అది సకాలంలో చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. కానీ డాక్టర్గా గుర్తించడం అనేది ఇప్పుడున్న సమాజంలో అది మీకు ఆమోదం కాదు, ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది అనేది మీకు అప్పీల్ తెలియజేస్తున్నా. ఆర్ఎంపీలు ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నా. డాక్టర్లు కూడా లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి, కత్తి ఉంది కదా అని వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా కూడా పేషెంట్ దొరికితే వాళ్ళ ఆస్తులన్నీ గుంజుకుందాం, లేకపోతే అక్కడ ఫామ్ హౌస్ కొందాం. ఇప్పుడు డాక్టర్లు అట్ట 10 ఎకరాల భూమి ఎక్కడ దొరకట్లేదని మాట్లాడుతున్నారు. డాక్టర్లు 10 ఎకరాల భూమి ఎక్కడ దొరకట్లేదట, ఎందుకంటే ఒక్క చోటే కావాలట వాళ్ళకి. అంత డబ్బు వస్తుంది డాక్టర్లకి. ఎట్లా వస్తుందనంటే వెనక మెడికల్ మాఫియా ఉంది, ఇన్సూరెన్స్ విషయంలో అన్నీ ఉన్నాయి. సరే చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మేము ఒక బుక్లెట్ తయారు చేస్తున్నాము. ఇదంతా ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి అంత టైం లేదు. ఇంకా చాలా విషయాలు చిన్న చిన్నవి ఉన్నాయి. డయాగ్నోస్ సెంటర్లు ఉన్నాయి, మెడికల్ షాపులు దానివల్ల ఉన్నాయి, క్లినిక్లు చిన్న చిన్నవి అన్నిటి కూడా వాటన్నీ చాలా ఉన్నాయి. ఆరోగ్యాలు దయచేసి మీరు మంచి మనసుతో వైద్యం చేయించేలాగా మీ అసోసియేషన్లు చాలా ఉన్నాయి. అసోసియేషన్లో మనం ఆ రౌండ్ టేబుల్లో కూడా పిలిచాం, కానీ 8-10 అసోసియేషన్లు ఉన్నాయన్నారు. అయినా అందరం వెళ్దాం అనుకున్నాం. కానీ ఇదైతే ఉంది, మీ దాంట్లో కూడా చర్చ రావాలి, మొత్తానికి చర్చ రావాలి. డాక్టర్ల దాని మీద ఐఎంఏ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాని మీద ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉండాలనే దాని మీద కూడా చర్చ రాణిస్తే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఉంది. మేము కూడా దీని మీద లాంగ్ లీవ్లో కొట్లాడుతున్నాం. వైద్య శాఖ మంత్రిని కలిసేది ఉంది, అన్ని సంఘాలు కూడా కలుపుకొని కొట్లాడేది ఉంది. ఇది ఇసుక గొయ్యి లాంటిది కాబట్టి ఇది పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. కనీసం తెలంగాణలోనైనా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలాగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పీవైలు పీఓడబ్ల్యూగా ఓ ప్రయత్నం చేసినాం. అందువరకే ఈ చివరి వరకు ఉన్నాం. సార్ వాళ్ళకి అందరూ తెలుసు, సార్ చాలా తక్కువ విషయాలు చెప్పారు. సార్ కూడా చాలా బాగా మాట్లాడారు, లంచ్ విషయాలు కూడా మాట్లాడాం. ఇట్లా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇంత మంచిగా ఉన్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఏదో ఒక కొలిక్కి వచ్చేలాగా ఈ చర్చా వేదిక పనికొస్తుంది అనేది ఆశిస్తామండి.